రష్ ఎట్లుంది చూడండి మెట్రో ట్రైన్లో. సో అందరూ ఆఫీస్కి వెళ్తారు, అందుకే రష్. మార్నింగ్ 8:40 అవుతుంది. సో ఇట్లా అనౌన్స్మెంట్ వస్తుంది రెగ్యులర్ ట్రైన్లో, మనం కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇక్కడ మొత్తం ట్రైన్ ఖాళీ అయిపోయింది. సో ఇక్కడ అన్ని ఆఫీసెస్ ఉన్నట్టున్నాయి, రేడియో భాష అట. సో నేను నెక్స్ట్ ఇంకొక 3-4 స్టాప్స్ వెళ్ళాలి. వెళ్తే షినోసాకా వస్తుంది, నేను షినోసాకాలో దిగాలి. సో ఇది ట్రైన్, మెట్రో ట్రైన్. సో ఇది M17, నాది M13. సో ఇది M17, ఇది M13లో దిగాలి. షినోసాకా స్టాప్ పేరు 13, నేను ఎక్కింది M20. సో ఈ ట్రైన్ ఇక్కడ ఆగిపోతుంది, సో నో ప్రాబ్లం. సో షినోసాకా ఓన్లీ 2 స్టాప్సే. సో నేను ఇక్కడ దిగి ఏం చేయాలంటే మళ్ళీ వేరే ట్రైన్ తీసుకోవాలి, అంతే. నెక్స్ట్ వచ్చే ట్రైన్ తీసుకోవాలి. సో జస్ట్ 2 స్టాప్స్. సో ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ బిజీ టైం కాబట్టి, సో కొన్ని ట్రైన్స్ ఇక్కడ వరకే నడిపిస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే చాలా ట్రిప్స్ కవర్ చేయాలని చెప్పి. సో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇట్స్ నగాట్సు ఇక్కడ వరకే వచ్చేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇప్పుడే నెక్స్ట్ ట్రైన్ వచ్చింది. సో ఇది మినో కయానో వెళ్తుంది. సో చూసుకోవచ్చు మినో కయానో. సో మినో కయానో అంటే షినోసాకా దాటిన తర్వాత మినో కయానో, నెక్స్ట్ స్టాప్స్ 7 స్టాప్స్ తర్వాత. సో 2 స్టేషన్ చూసి ఇప్పుడు మినో కయానో. సో ఎక్కేసి జస్ట్ 2 స్టాప్స్లో ఒకసారి ఇప్పుడు ట్రైన్ దిగిన ఇప్పుడే. సో మెట్రో ట్రైన్. సో ఇప్పుడు నాకు చాలా టైం ఉంది, 9:30కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో ఇట్లా ఒక మనం 30 మినిట్స్ ముందే రావాలి. వస్తే మనం స్టేషన్లో టైం ఉంటే ఏమన్నా తినాలంటే తినొచ్చు. సో మనకి ఈజీ కన్వీనియంట్. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ స్టేషన్లో ఏదైనా డోనట్స్ కానీ లేదా వ్యాఫిల్స్ కానీ తీసుకొని తినేసి. ఇక్కడ చూడండి షిన్కాన్సెన్ 180 మీటర్స్ క్లియర్గా ఉంటుంది. ఇట్లా జిఆర్ లైన్స్ అంటే ట్రైన్స్ 420 మీటర్స్. నేను షిన్కాన్సన్కి వెళ్ళాలి. షిన్కాన్సన్ అంటే బుల్లెట్ ట్రైన్. సో ఇట్లా ఒసాకా సిటీ బస్సు, యాన్క్యూ ఎక్స్ప్రెస్ వే బస్సు, షింకి బస్. సో అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు షిన్కాన్సన్. సో ఎవ్రీథింగ్ క్లియర్. సో అటు లెఫ్ట్కి వెళ్ళొచ్చు షిన్కాన్సన్, రైట్కి వెళ్ళొచ్చు. మీకు అటు సైడ్ ఎస్కలేటర్ ఉంటుంది, ఇటు సైడ్ ఎస్కలేటర్ ఉంటుంది. సో జేఆర్ లైన్ లెఫ్ట్కి వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ క్లియర్. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మెట్రో మీకు ఇది కూడా ఉంటుంది మళ్ళీ మ్యాప్, అంటే ఎన్ని నిమిషాలకు మనకి ట్రైన్ వస్తుంది అని చెప్పి. అట్లా సాటర్డే సండే ఎంత, హాలిడేస్, వీక్ డేస్ అయితే ఎంత క్లియర్గా చూడండి. బ్లూ కలర్ వీక్ డేస్, రెడ్ ఏమో సాటర్డే సండే హాలిడేస్. ఎన్ని నిమిషాలకు ట్రైన్ ఉంది. ఈ మెట్రో ట్రైన్ ఓన్లీ మిడో సూజీ లైన్ ఇదంతే. సో ఇట్లా చూడండి ఎస్కలేటర్ ఉంటుంది, మనకేం ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద సూట్ కేసులు ఉన్నా కానీ సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే సూట్ కేసులు ఉంటే మనం ఎక్కడైనా ఒక ప్లేస్లో ఉండి అక్కడ మన సూట్ కేసు అన్ని పెట్టి వాళ్ళు సింపుల్ మన బ్యాగ్, పాస్పోర్ట్స్, ఇంకేదైనా వాటర్ బాటిల్ అటువంటివి తీసుకొని మన డబ్బులు ఏమన్నట్టు పెట్టుకొని తిరగాలి. ఎందుకంటే ప్రతిసారి సూట్ కేసు తీసుకోవాలంటే ఒక దగ్గర మ్యాక్సిమం ఉంటాయి ఎస్కలేటర్స్, ఒక దగ్గర ఉంటాయి. సో బెటర్ ఏంటంటే ఒక ప్లేస్లో ఉండి ఇప్పుడు ఒసాకా ఇక్కడ ఉండి 3-4 నైట్స్ ఇక్కడ ఉండి ఇక్కడ చుట్టుపక్కల క్యోటో, కోబే, కోబే, క్యోటో, నారా, సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒసాకా సిటీ. సో ఇవన్నీ చూడొచ్చు. సో అట్లే టోక్యో వెళ్ళినప్పుడు అక్కడ 4-5 నైట్స్ ఉండి నేను అట్లే చేస్తున్నా, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో ఇది చూడండి రైట్ సైడ్కి వెళ్తే షింకాన్సెన్. సో ఇటు వెళ్ళాలి నేను రైట్ సైడ్ అంతే. సో షింకాన్సెన్ కాబట్టి మనం ఇక్కడ గేట్స్ ఇక్కడ మనం పెట్టాలి టికెట్. మన టికెట్ పెడితే అది ఓపెన్ అయితే గేట్స్. ఇప్పుడు నేను సూకా టికెట్ యూజ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే నేను సూకాతో ఎంటర్ అయ్యాను కాబట్టి మెట్రోకి. సో జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే అయిపోతుంది నా సూకా. చూడండి ట్యాప్ చేస్తున్నా, బ్యాలెన్స్ చూపిస్తుంది 332 అని చెప్పి, అంతే. సూకా పెట్టి మనం బయటకు రావాలి. ఎందుకంటే నేను జేఆర్ పాస్ టికెట్స్ యూజ్ చేస్తున్నా, చేయొద్దు. ఎందుకంటే జేఆర్ పాస్ కాదు, జేఆర్ కాదు ఇది, అంటే షింకాన్సెన్ కాదు. షింకాన్సెన్ దగ్గరే షింకాన్సెన్ టికెట్స్ పెట్టాలి. ఇప్పుడు నేను అక్కడ ఎంటర్ అయినా కాబట్టి సూకాతోని బాగా బయటకు రావాలి. సూకా కార్డ్ ఇది. సూకా అంటే ఇట్ ఈస్ లైక్ మెట్రో పాస్ ఇన్ ఒసాకా, మొరియాకా, చాలా సిటీస్లో, టోక్యో. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. చూడండి క్లియర్గా ఉంది షింకాన్సెన్ 120 మీటర్స్. 120 మీటర్స్ కూడా రాస్తారు వాళ్ళు, 80 మీటర్స్, 40 మీటర్స్ అట్లా రాస్తూనే ఉంటారు. చూడండి అందరు ఆఫీస్లో ఎవరెవరు ఆఫీసెస్కి లేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి లగేజ్ ఉందంటే అర్థం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారని, బస్కి వేరే సిటీస్కి వెళ్తారు. లగేజ్ లేకుంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు అర్థం. సో ఇది షింకాన్సెన్. సో చూడండి షినోసాకా హన్క్యూ బిల్డింగ్. షినోసాకా అంటే షిన్కాన్సెన్ ట్రైన్ ఒసాకా. ఎందుకంటే ఒసాకాలో మెయిన్ టూ 2 ఉన్నాయి. సో ట్రైన్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్. ఒకటి షినోసాకా, ఒకటి మామూలు ఒసాకా. మామూలు ఒసాకాలో బుల్లెట్ ట్రైన్స్ రావు, షినోసాకాలో బుల్లెట్ ట్రైన్స్ వస్తాయి. మామూలు ఒసాకా ఏంటంటే వేరే లాంగ్ డిస్టెన్స్ వేరే సిటీస్కి వెళ్ళడానికి. సో అది వేరే బస్సులు, తర్వాత మెట్రో ట్రైన్స్, పెద్ద హబ్ అది. సో చూడండి పైకి వెళ్ళాలి షినోసాకా, ఈజీ. సో మనం ఎవరిని అడిగే పని లేదు. వాళ్ళని అడిగినా వాళ్ళు కూడా బోర్డు చూస్తారు లేదా గూగుల్ చూస్తారు, తెలియకపోతే వాళ్ళు చెప్తారు. సో వీళ్ళంతా జపనీస్. చూడండి పైన మళ్ళీ క్లియర్గా ఉంది జేఆర్ షినోసాకా స్టేషన్.
షిన్కాన్సెన్ ఒసాకా స్టేషన్. సో మీకు ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటాయి. హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ప్రతి ఆఫీస్ ప్రతి ట్రైన్ స్టేషన్ ఉంటుంది. సో మనకు కన్ఫ్యూజన్ లేదు. రెస్టారెంట్స్ ఏమున్నాయి, బర్గర్ కింగ్ మెక్డొనాల్డ్స్ ఉంది, ప్రతివి నేను టూలీస్ కాఫీ. సో వీళ్ళు కాఫీ బాగా తాగుతారు చాలా. అంటే మనం అసలు టీ ఎక్కువ ఎట్లా తాగుతాం, వాళ్ళు కాఫీ తాగుతారు. మన టీ దొరకదు తక్కువ, బట్ ఒక్కొక్క ప్లేస్ టీ ఉంటుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. షిన్కాన్సెన్ టికెట్ క్రెడిట్ కార్డ్ ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్ టికెట్ కొనుక్కోవచ్చు వెండింగ్ మిషన్స్ దగ్గర, ఎందుకంటే రష్ ఉంటుంది మామూలుగా. ఇక్కడ అక్కడ పోయి కొనాలంటే లోపల చూడండి వెయిటింగ్ ఉంది, అంత క్యూలు ఉన్నారు. అక్కడ మామూలు టికెట్స్ కొనుక్కోవచ్చు మనం, లేదా డైరెక్ట్ టికెట్ మెషిన్లో కూడా కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ చూపిస్తాను. నాకు ఇంకా టైం ఉంది. సో 9-10 అయింది, ఇంకా 20 minutes ఉంది. సో నేను జస్ట్ 2 వ్యాఫిల్స్ తీసుకొని ట్రైన్ ఎక్కుతా. సో ఇవన్నీ షిన్కాన్సెన్ టికెట్స్. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా డిస్ప్లే చేశారు. సో అట్లా ఇది కేఫే. సో ఇక్కడ టేక్అవుట్ అంటే ఓన్లీ తినడం, తీసుకెళ్ళడము, అక్కడ తినలేము. సో ఇవన్నీ క్యూ ఉన్నాయి. సో ఈ క్యూ మనం అవాయిడ్ చేయాలంటే డైరెక్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు. బట్ కొందరికి కన్ఫ్యూజన్, వేరే వాళ్ళకి అర్థం కాదు. సో నాకు కూడా కొంచెం టైం పట్టింది మిషన్ మీద. చాలా ఈజీ, జస్ట్ 3-4 steps. మన ఏంటంటే జేఆర్ పాస్ పెట్టాలి, స్కాన్ చేయాలి క్యూఆర్ కోడ్. తర్వాత మన పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేను చూపిస్తాను మీకు. పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఎక్కడి నుంచి తర్వాత ఈ రోజా లేకపోతే డేట్ పెట్టాలి, ఫ్రమ్ అడ్రస్ పెట్టాలి, ఎక్కడికి వెళ్తున్నాము, డేటు, టైం సెలెక్ట్ చేసుకోవాలి, 2 కొట్టాలి, టైం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సర్చ్ అని కొడితే మనకు ట్రైన్స్, ఆ టైం ట్రైన్స్ వస్తాయి. ఆ ట్రైన్ మనం సెలెక్ట్ చేసుకొని విండో సీటా, ఏ సీట్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టేస్తే మనకు టికెట్ వస్తుంది. అంతే, చాలా సింపుల్. సో మనం ఇక్కడ వెళ్ళి లైన్లో క్యూలో నిలబడి టైం యూజ్ చేసుకోవడం అంతా వేస్ట్. సో మనకి ఈజీ అన్నట్టు. సో నాకు కూడా ఇబ్బంది అయితే జపనీస్ అతను చూపించిండు. సో అంటే కొన్ని మనకు అర్థం కావు. సో అట్లా. సో ఇది చూడండి టికెట్స్ గ్రీన్ కలర్ ఉంది. షిన్కాన్సెన్ సెంట్రల్ గేట్ స్ట్రైట్ వెళ్ళాలి. టికెట్స్ గ్రీన్ కలర్. మనకి అట్లా గ్రీన్ కలర్ ఇట్లా మనిషి కూర్చున్నాడు ఇట్లా ఆరామ్ చైర్లో, అంటే ఈజీ చైర్లో కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మొత్తం జపాన్లో అట్లా ఉంటుంది. సో జేఆర్ లైన్స్, సబ్వే, ఇప్పుడు నేను వచ్చిన మిడోసుజి లైన్ సబ్వే, ఎక్కడికి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ బస్సు. సో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బస్సు ఉంది డైరెక్ట్. సో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మనం ఎవరిని అడిగే పని లేదు. సో అక్కడికి వెళ్తే స్ట్రైట్ వెళ్తే షిన్కాన్సెన్ ట్రాక్స్. ఇక్కడ ప్లాట్ఫామ్ను ట్రాక్ అంటారు. సో ట్రాక్ ఏ ట్రాక్ వస్తుంది అని చెప్పి చూసుకోవాలి మనం. ట్రైన్ నేను చూపిస్తాను. సో ట్రాక్ చూడండి. నా ట్రైన్ వచ్చేసి 9:32 కొడామా అంటే ఏం లేదు, అది దాని ఎక్స్ప్రెస్ పేరు. సో కొడామా అంటే స్టాప్స్ ఎక్కువ ఉంటాయి దానికి. సో 9:32 ట్రైన్ నెంబర్. ఎప్పుడైనా ట్రైన్ నెంబర్ చూసుకోవాలి, ఎందుకంటే మనకి సేమ్ టైంలో వేరే ప్లాట్ఫామ్ నుంచి కూడా వేరే ట్రైన్స్ ఉంటాయి. సో ట్రైన్ నెంబర్ నాది 8:45. టికెట్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో 8:45 9:32 వస్తుంది. ఎక్కడికి వస్తుంది? సో అకట. సో డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది? అకటాకి వెళ్తుంది. సో ప్లాట్ఫామ్ ఏది, అది ట్రాక్ ఏది, 20. సో చూడండి. తర్వాత రిజర్వ్డ్ కార్స్ ఏమున్నాయి? 8 కార్స్, నంబర్ 1, 2, 3, 7, 8 రిజర్వ్డ్. సో ఇట్ స్టాప్స్ ఎట్ ఆల్ స్టేషన్స్. ఎందుకంటే ఇది మామూలు కొడామా కాబట్టి. లేదా అదే నొజోమి అనుకోండి, నొజోమి డైరెక్ట్ ఎక్కడ చాలా తక్కువ స్టాప్స్ ఉంటాయి. బట్ దానికి రెండు టికెట్ ఇట్లా పెట్టాలి. పెట్టి 2 టికెట్లు పెడితే ఇట్లా బయటకు వస్తాయి. సో రెండు టికెట్లు బయటకు వచ్చినాయి. 2 చూసుకోవాలి 2 టికెట్లు బయటకు వచ్చినాయా లేదా. ఎందుకంటే మన జేఆర్ పాస్ చాలా ఇంపార్టెంట్. అది పోతే మళ్ళీ రిప్లై చేయడం కష్టం. సో ఇట్లా ఇప్పుడు సో నొజోమి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాయి, చాలా తక్కువ స్టాప్స్ ఉంటాయి. బట్ నొజోమికి తర్వాత ఇంకోటి సమ్ ఎక్స్ప్రెస్ ఉంది. సో మిజుహో, నొజోమి మిజుహో 2 ట్రైన్లు తప్ప జపాన్లో అన్ని బుల్లెట్ ట్రైన్స్ మనం ఎక్కువ జేఆర్ పాస్తోని. సో ఆ రెండింటికి మాత్రం జేఆర్ పాస్ వ్యాలిడ్ కాదు. సో మళ్ళీ మనం దానికి సపరేట్ టికెట్ కొనాలి. అది 4500 yen అవుతుంది. అంటే 2000 ఇంటి నుంచి 2500 అవుతుంది. మనం ఒకవేళ టోక్యో నుంచి ఒసాకా రావాలంటే అది అవసరం లేదు, ఎందుకంటే ఇవి కూడా చాలా సూపర్ ఫాస్ట్. ఒకవేళ మనకు నొజోమి ఎక్కాలి అనుకుంటే నొజోమి చాలా బాగుంటుంది, అంటే చాలా ఫాస్ట్. ఎక్కాలనుకుంటే మనం ఆ 2500 ఎక్స్ట్రా పే చేసి మనం ముందే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ట్రాక్స్ చూడండి. ఇక్కడ ట్రాక్స్ 20, 27, 21, 22, 23 క్లియర్గా ఉన్నాయి. సో నో కన్ఫ్యూజన్. సో నేను ట్రాక్ 20కి వెళ్ళాలి. సో ఈజీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ దట్ తెలుగులో హ్యాపీగా చెప్పవచ్చు. ఇంగ్లీష్లో చెప్పాలంటే కొంచెం ఇబ్బంది, వర్డ్స్ అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో తెలుగులో అయితే హ్యాపీగా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఈరోజు మొత్తం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఇక్కడ జపాన్లో బుల్లెట్ ట్రైన్ ఎట్లా ట్రావెల్ చేయవచ్చు, ట్రైన్ టికెట్స్ ఎట్లా కొనుక్కోవచ్చు, సుకా పాస్ గురించి అవన్నీ. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుందామని చెప్పి నేను వెళ్తున్నా. సో ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో బట్ ఏంటంటే మనకు నచ్చినవి కొన్ని షాపులలో ఉంటాయి. సో అవి తీసుకొని నేను ట్రైన్ ఎక్కేస్తే ఇంకా టైం ఉంది. బట్ ఆల్వేస్ ఒక 15 minutes ముందు వెళ్ళాలి ప్లాట్ఫామ్ మీదకి, అదే ట్రాక్ మీదకి.
లేకపోతే మనం చెప్పలేము, ఒక్కోసారి సడన్గా ఏమన్నా కావచ్చు. అంటే మీన్ ఎక్కడ క్యూ ఉండొచ్చు, లేకపోతే మనం స్టక్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకు ఏదైనా అర్జెంట్ టాయిలెట్ వెళ్ళాల్సి ఉండొచ్చు. సో అందుకే ఎప్పుడైనా 15-20 మినిట్స్ ముందే మనకు టైం ఇస్తే చూడండి ఒసాకా స్టేషన్ ఎంత బాగుందో చూడండి. ఇట్లా కూడా మళ్ళీ వెళ్ళొచ్చు, సబ్వేకి వెళ్ళొచ్చు, సబ్వే ట్రైన్కి, మెట్రో ట్రైన్కి. సో ఇది ఫేర్ అడ్జస్ట్మెంట్, మళ్ళీ నేను చెప్పినా కదా ఫేర్ అడ్జస్ట్మెంట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనము స్టేషన్లో ఒక లేడీ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫేర్ అడ్జస్ట్మెంట్ అంటే ఒకవేళ మనం టికెట్ తక్కువ అయితే మనం తక్కువ టికెట్ కొనుక్కుంటే మామూలుగా మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే ఫేర్ అడ్జస్ట్మెంట్తో మనం మళ్ళీ చేసుకోవచ్చు. సో ఇది నేను చూస్తున్నా, నిన్న వ్యాఫెల్స్ తీసుకున్నా ఒక ప్లేస్లో, చాలా బాగున్నాయి. హనీ వ్యాఫెల్స్ ప్లస్ సో బాదామి. సో ఇక్కడ కనిపిస్తలేవు, ఇవి బయట ఉన్నట్టునే. సో ఇట్స్ ఫైన్, నేను ఏదైనా తీసుకుంటా, ఏదైనా తీసుకొని ట్రైన్కి వెళ్ళిపోతా ట్రాక్ మీదకి, ఎందుకంటే లేట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.